ఇవాళ మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్స్ ఎలా విన్ అవ్వాలో ఒకసారి చూద్దాం. ఒక 3-5 ట్రేడ్స్ తీసుకొని చూపిస్తాను. ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను ఆహ్, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ క్యాండిల్ ఇప్పుడు రెడ్‌లో క్లోజ్ అయితే నెక్స్ట్ నేను గ్రీన్‌కి ఎంటర్ అవుతాను. గ్రీన్‌కి ఎంటర్ అయ్యాం. ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఈ ట్రేడ్ తీసుకున్నానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇప్పుడు ఇది రెడ్‌లో క్లోజ్ అయిందంటే నెక్స్ట్ మల్టిపుల్ ఎంట్రీస్ మళ్ళీ గ్రీన్‌కి ఎంటర్ అవుతాను. ఓకే. ఈ ట్రేడ్ అయిపోయింది. ఓకే. ఇదెందుకు తీసుకున్నామంటే ఇక్కడ నుంచి చూడండి సెల్లర్స్ వచ్చినప్పుడల్లా బయర్స్ వస్తున్నారు. సెల్లర్స్ వస్తున్నారు, బయర్స్ వస్తున్నారు. సెల్లర్స్ వస్తున్నారు, బయర్స్ వస్తున్నారు. సో, ఇక్కడంతా బయర్స్ యాక్టివ్‌గా ఉన్నారు. సో, ఈ క్యాండిల్ ఎప్పుడైతే సెల్లర్స్ వస్తారో నేను మళ్ళీ బయర్స్ వస్తారని చెప్పేసి నేను ఇక్కడ బైకి ఎంటర్ తీసుకున్నాను. ఒకవేళ ఇది రెడ్ అయ్యుంటే బయర్స్ ఇంకా యాక్టివ్‌గా ఉన్న బయర్స్ మళ్ళీ ఎంటర్ అవుతారని ఇక్కడ నేను ఒకవేళ ఇది రెడ్ అయ్యుంటే నెక్స్ట్ నేను మార్టింగల్ బైక్ తీసుకునేవాడిని. ఛార్జింగ్ అయిపోయింది. ఒక్క నిమిషం. ఓకే. మంచి ఎంట్రీల కోసం వెయిట్ చేస్తే కంపల్సరీ మనకి ఎంట్రీస్ దొరుకుతాయి. మనం షూర్‌గా ఉన్న ఎంట్రీలు ఎంటర్ అయితే చాలండి. ఇంకొకటేంటంటే మనం ఏదైతే ఎంటర్ అవుతున్న ట్రేడ్స్ ప్రతి ఒక్కటి 100% సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. ఇది ఓటీసీ మార్కెట్. ఈ మార్కెట్స్‌లో మనం ఏ స్ట్రాటజీ ఫాలో అయినా 100% మనకు సక్సెస్ రాదు. రైట్ అవుతుంటే రాంగ్ అవుతుంటాయి. మనం వరస్ట్ సిట్యుయేషన్‌ని దృష్టిలో ఉంచుకొని మనం మనీ మేనేజ్‌మెంట్ చేసుకుంటే మనం ఎక్కువ కాలం మార్కెట్‌లో సర్వైవ్ అవ్వగలం. మార్కెట్‌లో సర్వైవ్ అవ్వగలిగితే ఆటోమేటిక్‌గా మనం ఎర్న్ చేయగలం. ఎర్నింగ్ అనేది ఆహ్, ఏదో ఒక లిమిట్ పెట్టుకోండి. 20%, 30% అట్లా ఏదైనా లిమిట్ పెట్టుకొని, లిమిటెడ్ ఎంట్రీస్‌తో తక్కువ టైమ్‌లో మార్కెట్ నుంచి మనీ తీసుకొని బయటకొచ్చేయండి. ఎక్కువ టైమ్ ఉంటే ఏమవుతదంటే, మనం ట్రాప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కొంచెం లేట్ అయింది. ఓపెనింగ్‌లో తీసుకుందాం అనుకున్నా. ఓకే. ఇది ఈ లెవెల్ కన్నా అబోవ్‌లోనే క్లోజ్ అవ్వాలి. చూద్దాం. ఒకవేళ ఇది రెడ్‌లో క్లోజ్ అయితే మనకు మార్టింగల్‌కి ఛాన్స్ ఉంటది. రెడ్‌లో క్లోజ్ అవ్వకుండా ఇక్కడ గ్రీన్‌లో క్లోజ్ అయిందంటే ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయొచ్చు. లేదంటే
సెల్లర్స్ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. సో, అవాయిడ్ చేస్తాం. ఈ క్యాండిల్ క్లోజింగ్ గ్రీన్ ఫుల్ స్ట్రాంగ్ గ్రీన్ అవ్వాలి చూద్దాం. ఓకే. విన్ అయిపోయింది. చూద్దాం ఇంకేదైనా ఆపర్చునిటీ దొరికిందంటే తీసుకుందాం. ఎంట్రీస్ వెంటనే దొరకట్లేదు. దాని గురించి చూస్తున్నాను. టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. ఈ క్యాండిల్ బేస్ చేసుకొని ఒకవేళ ఈ క్యాండిల్ ఓకే. రిజెక్షన్ తీసుకొని ఇక్కడే పైకెళ్తుంది. వేరే చార్ట్‌లో చూద్దాం. గ్యాప్ డౌన్ అయింది. ఈ చార్ట్ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకో మరి. అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఓకే. ఈ క్యాండిల్‌లోనే బయర్స్ ఎంటర్ అయిపోయారు. ఫుల్ రిజెక్షన్ తీసుకుంది. అది ఇక్కడ ఉంటే ఇక్కడ నేను బైకి తీసుకునేవాడిని. ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేయొచ్చు లేదంటే ఇక్కడ నుంచి పైకి కంటిన్యూ అవ్వచ్చు. సో, అట్లాంటి ట్రేడ్‌లు అవాయిడ్ చేయాలి. ఇంకొక ట్రేడ్ అయినా తీసుకుందాం ట్రై చేస్తున్నా. ఎంట్రీస్ దొరకట్లేదు. ఓకే. ఇక్కడ అప్పుడు తీసుకున్నాను. కొంచెం రిస్కీయే ఇది. ఎందుకంటే ఇక్కడ కొంచెం రిజెక్షన్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కిందకు వచ్చినా రావచ్చు. ఓకే. ఇప్పుడు ఇది పైకి వెళ్ళిపోతుంది. సో, ఎప్పుడు షూర్ షాట్ ఉన్న ట్రేడ్సే తీసుకోవాలి. ఇంకోటేంటంటే ప్రతి ట్రేడ్ విన్ అవుతదని గ్యారంటీ లేదు. మనం బ్యాడ్ ఎక్స్‌పెక్ట్ చేసి మనం మనీ మేనేజ్‌మెంట్ చేసుకొని ట్రేడ్స్ ఇందులో ఎంటర్ అయ్యామంటే సక్సెస్ అయ్యేదానికి మార్కెట్‌లో ఎక్కువ కాలం సర్వైవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. ప్రతి ట్రేడ్ విన్ అవుతదని గాని మనం చూసామంటే మనం పెట్టే క్యాపిటల్‌లో ఎక్కువ అమౌంటు దీంట్లోనే ఎక్కువ అమౌంట్ ఎంటర్ అవుతాము. తక్కువ టైంలో బయటికెళ్ళిపోతాం. మార్కెట్ బయటికి పంపించేస్తది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దాంట్లో 10% ఆర్ 5%తో ట్రేడ్ చేసామంటే మనము అది కూడా మనకు టెక్నికల్ అనాలిసిస్ మీద కొంచెం గ్రిప్ ఉండి ట్రేడ్స్ మీద ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేసి ఎక్స్‌పీరియన్స్ ఉంటే అలా పెట్టుకొని ట్రేడ్స్ చేస్తే సక్సెస్ అయ్యేదానికి స్లోగా సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. కానీ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్స్‌పీరియన్స్ ఎక్కువొస్తుంది. ఎర్న్ చేయొచ్చండి. కాకపోతే మన దగ్గర డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఉంటే స్లోగా మనం ఇందులో సక్సెస్ అవ్వగలం. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆహ్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో అకౌంట్ లింక్ ఇచ్చాను. ఓపెన్ చేయొచ్చు. లేదంటే టెలిగ్రామ్ నేను దాంట్లో క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి, టెక్నికల్ అనాలిసిస్ గురించి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను. ఆ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. దాని లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఓకే అండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.